ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై తెలంగాణలో రచ్చ రగులుతుంది. వాటిపై కాంగ్రెస్ నేత బల్మురి వెంకట్ ఘాటుగా స్పందించారు. అయితే ఆయన కామెంట్స్ పై జనసేన నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏమన్నారు? కాంగ్రెస్ స్పందన ఏంటి? జనసేన ఎలా కౌంటర్ ఇచ్చారు? ఇప్పుడు చూద్దాం. కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం, ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లా మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండాలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. దీనికి తగిలినంత దృష్టి నరుడు దృష్టి నల్లరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. సినిమా హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ ప్రజల్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరం. గతంలో సినిమాలు ఆడేటప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటే నాకు అపారమైన ప్రేమ ఉంది, అపారమైన గౌరవం ఉందని మాట్లాడిన నువ్వు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం కాగానే మతి స్థిమితం కోల్పోయి నీ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరము. నువ్వు నిజంగా నీకు సిగ్గుంటే నువ్వు మాట్లాడిన మాటలకి కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లి ఆంధ్రప్రదేశ్ లోనే ఉండు. నువ్వు కనీసం సోయి లేకుండా తెలంగాణ ప్రజలు అత్యధిక నీ సినిమాలు చూసి నిన్ను గౌరవిస్తుంటే బలుపుతోటి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టవశాతము. నువ్వు ఇదే రకంగా నీ వైఖరికి నువ్వు తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో నువ్వు రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతే నిన్ను పరిగెత్తించి తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి కూడా తెలంగాణ యువత, తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నా. తమ్ముడు బాల్మూర్ వెంకట్ ఏం మాట్లాడుతున్నావు? ఏం బుర్ర పని చేస్తలేదా? సోయలేదా నీకు? ఏం మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారి గురించి? పరిగెట్టిస్తావా? ఆంధ్రాకి వెళ్ళిపోవాలా? ఏం నీ అయ్యా జాగిరా తెలంగాణ? ఏంది ఏం మాట్లాడుతున్నావు? ఆయన గురించి ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే ఎంత మాట్లాడుతున్నావు? తమ్ముడు గుర్తుపెట్టుకో, పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే ఎవరైనా సరే మేము సహించేది లేదు, ఊరుకునేది లేదు. ఏం మాట్లాడుతున్నావు? పరిగెట్టిస్తావా? ఏది పరిగెట్టించుడు కాదు, కనీసం ఆయన దగ్గరికి రావాలనే ఆలోచన చేయి నువ్వు. జనసేన తెలంగాణలో ఉన్న మేము ఏం చేయగలుగుతాం చూపిస్తాం మీకు. ఏం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా? ఫ్యామిలీతో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా? ఏం నీ అయ్యా జాగిరా వై తెలంగాణ? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నోరు అదుపులో పెట్టుకో. మిడిమిడి జ్ఞానం ఏంది? యువత ఊరుకోదా? అరే ఆ యువతను అడ్డు పెట్టుకుని ఏదో సాధించడానికి వచ్చినావు కదా, ఏం పీకినావు? ఏం చేసావు యువతకు నువ్వు? మీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా ప్రభుత్వంలో, 2 ఏళ్ళు అవుతుంది కదా. ఏం జాబ్ నోటిఫికేషన్లు ఇప్పించినావు? ఎన్ని జాబ్ పోస్టింగ్లు ఇప్పించినావు? యువత కోసం ఏం నిలబడినావు? అరే మీ కళ్ళబొల్లి మాటలు ఇన్నుడు యువత ఎప్పుడు మర్చిపోయిందిరా బాబు. దయచేసి ఎవరో మీ వెనకాల ఉన్నారో, యువతంతా నీ వెనకాల ఉన్నదని పిచ్చి ఆలోచనకు పోకు. తమ్ముడా చెప్తున్నా, ఇంకొకసారి ఆయన క్షమాపణ చెప్పుడు కాదు, నువ్వు వెంటనే పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. గుర్తుపెట్టుకో. ఊరుకునేది లేదు ఇక్కడ, ఊరుకునేటోళ్ళు ఎవరు లేరు. కబడ్దార్ బిడ్డ, నోరు జర అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఎంతలో మాట్లాడాలో అంతలోనే మాట్లాడు. ఆయన నీ లెక్క ఆలకాలు ఈలకాలు పట్టుకుని పదవులు తెచ్చుకోలే. 100% స్ట్రైక్ రేట్ తో ఉప ముఖ్యమంత్రి అయిండు. తమ్ముడు నోరు అదుపులో పెట్టుకో. ఉన్న పలంగా నీ మాటలు వెనక్కి తీసుకుని పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పలే అనుకో, పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.